ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో చింపుటకు కట్టుటకు మౌనంగా నుండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు 8వ వచనంలోకి వచ్చేటప్పటికి యుద్ధము చేయుటకును సమాధానపడుటకును సమయం కలదు. కాబట్టి యుద్ధము చేయుటకు సమయము కలదు అని వర్తమానం మనం నేర్చుకుందాం. యుద్ధము చేయుటకు సమయము కలదు. మనం ఈ లోకంలో మనం వింటూ ఉన్నాము, యుద్ధ వార్తలు, భూకంప వార్తలు. కళ్ళు తెరిచి చూడు, నీ కళ్ళు విప్పి చూడు, కోతకాలము ఇది కృపాకాలము, అంత్యకాలము ఇది ఆపత్కాలము. జనం మీద జనములు దాడి చేయు కాలము, యుద్ధ వార్త వినుచు గుండె పగులు కాలము, యుద్ధ వార్త వినుచు గుండె పగులు కాలము. యావే ప్రతిదండనా కాలము, యావే ప్రతిదండనా కాలము. యుద్ధ వార్తలు, భూకంప వార్తలు, యుద్ధ వార్తలు, భూకంప వార్తలు. క్రీస్తు యేసు సోదరుడా నిదురపోకుమా, మెస్సయ్య శివ సోదరుడా నిదురపోకుమా. నాడు మనుషులు ఎక్కడ చూసినా నిద్రపోతున్నటువంటి కాలం. అంటే బుద్ధి లేని కన్యకులు ఎక్కువగా ఉంటారు. ఆ బుద్ధి లేని కన్యకులు ఆత్మీయంగాను వారు ఎక్కువగా నిద్రిస్తూ ఉన్నారు. కానీ బుద్ధి కలిగిన కన్యక ఈ చివరి సమయంలో ఆమె మేల్కొని ఉండి ఇలాగా, కళ్ళు తెరిచి చూడు, నీ కళ్ళు విప్పి చూడు, కోతకాలము ఇది కృపాకాలము, అంత్యకాలము ఇది ఆపత్కాలము. చూసారా? కళ్ళు తెరిచి చూడు, కళ్ళు విప్పి చూడంటే కళ్ళు తెరిచి మామూలు కళ్ళుతో చూడగలిగేది కాదు. ఇది ఆత్మీయ నేత్రాలతోటి చూస్తే, లేఖనాలు నెరవేర్చబడడం చూస్తే అప్పుడు నీకు ఇది ఏ కాలమో, కోతకాలము. కోత అంటే ఏమిటి? యుగ సమాప్తం అన్నది బైబిల్లో. ఇది యుగ సమాప్తపు కాలము. కృప అంటే లోకానికి కూడా కృపా ద్వారా ముగించబడి వధువు మాత్రమే ఆ కృప చేత ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నేను మతశాఖ సంఘాల నుండి బయటికి వెళ్ళడం ఒక కృప, పైకి తీసుకుని వెళ్ళడం ఒక కృప. కృప వెంబడి కృప, అదే రెండవ ఊరిమే కృప. కృప మొదటి కలవరిశిలో రక్తం చిందించడం ద్వారా ఆ కృప వచ్చింది. ఇప్పుడు సెకండ్ కమింగ్లో ఆయన వేకు నక్షత్రముగా ఆయన వచ్చుడు ద్వారా రెండవ రాకడలో కడవరి కృప. అందుకని కడవరి వర్షము ఇది, తొలకరి వర్షము పెంతెకోస్తు పండుగ దినాన వచ్చింది. ఆయన నామరుస్తారు అంటే ఆ మెస్సయే తొలకరి వర్షముగా పెంతెకోస్తు పండుగ దినాన ఆయన కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు మరలా అదే బోధ బ్రహ్మాం గారి ద్వారా 5 రకాల పరిచయం ద్వారా భూమి మీదకి వచ్చినందున అది ఏ కృప, ఏ వర్షం? అది తొలకరి వర్షం. ఈ వేకువ నక్షత్రం వర్తమానం కడవరి వర్షం. అందుకని మొదటి కృప, కడవరి కృప. అందువల్ల ఇది కృపా కాలం. అంటే కడవరి కృపా కాలంలో ఉన్నాం మనం. లోకానికి ఇవ్వబడిన కృపకాలం ఏమైపోయింది? అయిపోయింది. ఇది కడవరి కృపలో నిన్న ఆయన, శాశ్వతమైన కృపలో నిన్న ఆయన భద్రపరుస్తున్నాడంటే ఈ కృప దూరము కానీ కృప. చూడండి, సౌలు రాజుకి ఆ కృప ఏమైపోయింది చెప్పండి? దూరం అయిపోయింది. దావీదు పట్ల ఆయన శాశ్వతమైన కృపని చూయించాడు. అలాంటి కృపను నీకు ఇప్పుడు ఆయన చూస్తున్నాడు. ఇక శాశ్వతమైనటువంటి కృప.
అంత్యకాలము, ఇది ఆపత్కాలము. ఇది ఏ కాలము? అంత్యకాలం, చివరి కాలం. దీని తర్వాత ఇంక ఏ కాలము లేదు. కానీ 1000 ఏళ్ల పాలన మాత్రమే. అంటే భూమి మీద ఆయన పరిపాలన ఉంటుంది. మనం ఆయన పరిపాలనలో మనం ఉంటాం. ఇలాగ ఈ యొక్క పాపుల యొక్క పరిపాలనలో మనం ఉన్నాం. పాపులు రాజులుగా ఉన్నారు, ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు, ప్రధానులుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇలాంటి వారి యొక్క పరిపాలనలో ఇక ఉండము. కానీ మనము ఆ నీతి సూర్యుడైనటువంటి యెహోషువ యొక్క పరిపాలనలో మనం ఉండబోతున్నాం. ఆయనప్పుడు ఏలువాడుగా ఉంటాడు, పగలని ఏలు సూర్యుడుగా ఉంటాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పగటిని ఏలు సూర్యుడు. అయితే ఇక్కడ యుద్ధము చేయుటకు సమాధానపడుటకు సమయము కలదు అని ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనం వింటున్నటువంటి వార్తలు ఏమిటి చెప్పండి? యుద్ధ వార్తలు వింటున్నాం. మరి సమాధానపడుటకు సమయం కలదు అని ఉంది. సమాధానపడుటకు సమయం ఎంత ఇచ్చాడు ఆయన? 2000 సంవత్సరాలే. 2000 సంవత్సరాలు మాత్రమే ఈ లోకము ఆయనతో సమాధానపడడానికి అవకాశం ఇచ్చాడు. అంటే తమ పాపాలు ఒప్పుకోవడమే ఆయనతో సమాధానపడడం. తమ పాపమును ఒప్పుకోవడమే ఆయనతో సమాధానపడడం. అయితే వీళ్ళందరూ ఏం చేశారు? ఆయనతో సమాధాన పడకుండా సర్వశక్తిమంతునితో యుద్ధం చేశారు. వీళ్ళందరూ కూడా సర్వశక్తిమంతుని యొక్క ప్రజల్ని చాలామందిని చంపివేశారు. సువార్త ప్రకటించనీయకుండా ఆటంకాలు, అభ్యంతరాలు కలుగు చేశారు. సువార్త ప్రకటించే వారిని చంపేశారు, శ్రమను పెట్టారు, నిందలు మోపారు, హింసలు పెట్టారు. ఇవన్నీ 2000 సంవత్సరాల కాలాల్లో జరిగాయి. అది లోకము ఆయనతో యుద్ధం చేసింది. కానీ ఆయన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన? ఆయన సమయం ఒకటి ఉంది. ఆయన యుద్ధం చేసే సమయము ఒకటి ఉంది. అందుకని ఆ యుద్ధం చేసే సమయం వచ్చే వరకు కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. అందుకని ముళ్ళ కిరీటం పెడుతుంటే మౌనంగా ఉన్నాడు. అవునా? కొడా దెబ్బలతో కొడుతుంటే మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. భుజం మీద సిలువ పెట్టి కొడా దెబ్బలతో కొట్టి నడువిక అంటున్నారు ఆయన్ని. అని నడిపించుకుంటూ పోతూ ఉంటే మౌనంగా ఉన్నాడు. గొర్రె పిల్ల, ఎందుకంటే లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి గొర్రె పిల్లగా ఉన్నాడు ఆయన. గుద్దుతుంటే మౌనంగా ఉండి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, క్షమించమని ప్రార్థించారు. ఉమ్ము వేశారు, జుట్టు లాగేశారు, గడ్డను పెరికేశారు, పిడిగుద్దులు గుద్దారు ఆయన్ని. ఆ కొడా దెబ్బలతో కొడితే ఆ యొక్క చర్మము యొక్క పొలంలో దున్నితే ఎలాగా చారలు ఏర్పడిపోతాయి. పొలంలో దున్నితే ఎలాగా నాగలతో దున్నగానే ఏమైపోద్ది చెప్పండి? దారు అలా పడిపోద్ది ఎలాగా. అంటే మచ్చంతా కూడా అటు ఇటు పోయి, అలాగే కొడా దెబ్బలతో కొట్టినప్పుడు దాని కొక్కాలు బలమైనవి ఉంటాయి అన్నమాట. అవి అలాగా ఆ నాగలి ఈడ్చుకొచ్చిన రీతిగా భూమిని అలా దున్నుకొచ్చిన రీతిగా ఆయన వీపును అలా దున్నుకొచ్చేసాయి. అప్పుడు దాని మీద అలా చారణ పడిపోయాను వీపు మీద. అంటే ఆ చర్మం ఇలాగా ఆ మట్టి లెగిసిపోయినట్టుగా లెగిసిపోయేది అనమాట. ఇలాగా అంత భయంకరంగా శరీరం అంతా కొడితే చర్మం కనపడకుండా మాంసం ముద్ద, శరీరం అంతా మాంసం బయటకు వచ్చేసింది. ఇంకా ఈ చర్మం ఏమీ కనబడలేదు, రక్తము మాంసము అంత ఘోరంగా కొట్టేశారు. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ. ఆ ప్రేమ ఏం చేయలేదు చెప్పండి? నోరు తెరవలేదు, బదులు పలకలేదు. ఆయన మౌనముగా అలా వెళుతూ వచ్చాడు. వారు ఆయన మీద యుద్ధాలు చేస్తున్నారు, ఆయన మీద దాడి చేస్తూ ఉన్నారు, ఆయన భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. ఈ 2000 సంవత్సరాల్లో ఆయన ప్రజలని ఈ 2000 సంవత్సరాలలో ఆయన ఈ 2 దినాలు ఆయన మౌనముగా ఉన్నాడు.
నోరు తెరవలేదు ఆయన. అలాగే ఆయన ప్రజలకు కూడా ఏం చెప్పాడు చెప్పండి? మీరు ప్రతి కీడు చేయకుండా మీరు మేలే చేయండి, మీరు మౌనంగా ఉండండి, మీరు మౌనముగా ఉండండి, మీరు పగ తీర్చుకోవద్దు, మీకు మీరే ఒకరి మీద మీరు తిరగబడద్దు, మీరు దాడి చేయొద్దు, మీరేమీ మాట్లాడద్దు, మీరు మౌనముగా ఉండండి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందువల్ల ఈ 2000 సంవత్సరాల్లో సువార్త ప్రకటిస్తూ ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన యొక్క సువార్త ప్రకటించబడింది. అందుకనే పిల్లారా, ఆయన మౌనముగా ఉన్నాడు, ఆయన నోరు తెరవలేదు. ఎందుకు అంటే అది సమాధాన సువార్త ప్రకటించే కాలము. ఆయన నామమున స్తోత్రం. అంటే ఆయన సమాధానాన్ని వెతుకుతున్నాడు. ఆయన అంటే దాని అర్థం ఏమిటి? ఆయన్ని ఉమ్మివేసినా, పిడిగుద్దులు గుద్దినా, కొడల దెబ్బలతో కొట్టినా వీడేం చేస్తున్నా వీళ్ళకి తెలియదని వారితో విరోధంగా ఉండకుండా, వైరంగా ఉండకుండా, ఆ శత్రువులైనప్పటికీ కూడా, పాపులైనప్పటికీ కూడా, లేకపోతే దుష్టులైనప్పటికీ కూడా వారితో ఆయన ఎలాగ ఉన్నాడంటే సమాధానంగానే ఉన్నాడు తప్ప వైరముగా లేడు. విరోధంగా ఆయన ఏమైనా ఉన్నాడా? విరోధంగా ఏమైనా మాట్లాడా? విరోధంగా ఏమైనా చేశాడా? విరోధంగా ఏమైనా మాట్లాడాడా? ఏమీ మాట్లాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ఆయన్ని ముద్దు పెట్టి అప్పగించేశాడు. అప్పగించగానే ఆయన సమాధానంగానే మాట్లాడాడు. ఎరా, నువ్వు అలా చేస్తావా, ఇలా చేస్తావా, నువ్వు ఇలాంటి శిష్యుడు అనుకోలేదు, ఇలాగ నువ్వు 12 మందిలో నువ్వు ఇలాంటి వాడు నాకు ముందే తెలుసు 5 అన్నాడా? ఏమీ విరోధంగా మాట్లాడకుండా సమాధానంగానే చెలికాడ ముద్దు పెట్టి అప్పగిస్తున్నాడా? ఆయన నమస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో కొంతమంది సేవకులైనట్లయితే సువార్త ప్రకటించడానికి ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు ఆ యొక్క సువార్త ప్రకటించనివ్వకుండా ఆటంకాలు, అభ్యంతరాలు ఇవన్నీ కలిగినప్పుడు, ఆ యొక్క శ్రమలు వచ్చినప్పుడు పిల్లారా వాళ్ళకి సింహాలకు ఆహారంగా వేస్తున్నారు తీసుకెళ్ళి. సింహాలకు ఆహారం ఏంటి? అవి శ్రేష్టమైన ఆహారం అంటే సింహాలు ఏది పడితే తినవు. ఏ ఎముకలో పైన చర్మమో ఏ పనికిరానివో తినేవు. అవి లోపల నుండి గుండెకాయ లాంటివి ఆ యొక్క మంచి శ్రేష్టమైన ఆహారాన్ని ఆ సింహాలు ఏం చేస్తాయి చెప్పండి? భుజిస్తాయి. ఆకలేసినప్పుడే అవి మిగతా జంతువుల మీద దాడి చేసి ఆ జంతువులను ఆహారంగా తింటాయి తప్ప ఆకలేసినప్పుడే తప్ప మిగతా టైంలో అవేమి ముట్టుకోవు. కడుపు నిండా ఉందనుకోండి ముట్టుకోవు. అదే పులైనట్లయితే ఆకలేకపోయినా కనబడింది అనుకోండి ఏదైనా దాన్ని తినేస్తాను. దాని మీద పడి దాడి చేసేసి ఈడ్చుకుపోయి దాచిపెట్టుకొని మురగబెట్టుకొని ఎవరికి పెట్టకుండా అది తినేస్తాడు. ఎవరికి దాన ధర్మాలు చేయనటువంటి దానికి పులి సాదృశ్యంగా ఉంటుందన్నమాట. సింహం ఏం చేస్తుందంటే అది శ్రేష్టమైన వాటిని తినేసి మిగతా జంతువులు కూడా తినేలాగున వాటన్నిటిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు అనమాట. మిగతా ఆహారాన్ని అంతా కూడా, మాంసాన్ని అంతా కూడా ఏం చేస్తారు చెప్పండి? వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అందువలన ఆయన యూదా గోత్ర సింహము, కానీ ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? గొర్రె పిల్లవలే ఆయన ఉన్నాడు. అందువల్ల ఆయన యొక్క సేవకులు కూడా బయటకు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారు కూడా అదే మెస్సయ్య వలే ఆ యొక్క ఇస్కరియోతు యూదా పట్ల ఆయన ఎలా ఉన్నాడో అలాగే లోకంలో కూడా అనేక శ్రమలు ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా, అలాగే వాళ్ళకి సింహాలకి ఆహారంగా వేయబడినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారండి? నాయనా వీళ్ళని క్షమించు నాయనా అని వాళ్ళ ప్రాణాలు పోతున్నా కానీ వీళ్ళని క్షమించు నాయనా అని ప్రార్థించి సింహాలకు ఆహారం అయిపోయారు. మీకు అర్థమైందా? అంటే తమను హింసించు వారి నిమిత్తం ఏం చేశారు? సింహాలకు ఆహారంగా వేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే
ప్రార్థించారు, వాళ్ళు క్షమించమని ప్రార్థించారు. ఎందుకు అలా ప్రార్థన చేశారు? తమ కీడు చేసే వాళ్ళకి కీడు చేయకుండా ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేశారంటే వాళ్ళ పాపాలు క్షమించబడాలని. అంటే వారు క్షమించమని ప్రార్థించినప్పుడే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోండి, నీ ఇంట్లో కానీ బయట కానీ ఎవరొకరు నేను హింసిస్తున్నారు అనుకుందాం, ఎవరొకరు నేను బాధ పెడుతున్నారు అనుకుందాం, నీకు హాని చేస్తున్నారు, నీకు మీద ఏదో పగబట్టేసి సూటిపోటు మాటలు అంటా ఉన్నారు అనుకుందాం ఏదో ఒకటి. అప్పుడు నువ్వేం చేయాలి? పరిధిగా మాట్లాడకుండా, నాయనా వాళ్ళని క్షమించు నాయనా, నిన్ను అన్న మాటలు నిన్ను కూడా వ్యర్థమైన మాటలు నిన్ను అపార్థం చేసుకొని, నువ్వు మంచిదారి అయినప్పుడు కూడా నువ్వు చెడుగా ఆలోచించుకొని, నువ్వు మంచి స్త్రీవే కానీ నేను ఒక అపవిత్రమైన స్త్రీగా అనుకొని, లేకపోతే నువ్వు మంచి పురుషుడివే అపవిత్రమైన పురుషుడు అనుకొని, లేకపోతే అపవిత్రమైన స్త్రీ అనుకొని, లేకపోతే అపవిత్రమైన పురుషుడు అనుకొని రకరకాలుగా నేను మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి. అప్పుడు నువ్వేం చేయాలి? నాయనా నేను మంచిగా చేయాలనుకుంటున్నాను, మంచి మనసుతోనే మంచి అభిప్రాయంతోనే బైబిల్లో స్త్రీలందరూ ఎలాగ చేశారో, లేకపోతే బైబిల్లో పురుషులందరూ ఎలాగ చేశారో అలాగ చేయాలని అభిప్రాయంతో నేను చేస్తున్నాను నాయనా, కానీ వీళ్ళు నా మీద అనేక నేరాలు మోపుతున్నారు కాబట్టి అని నువ్వు వాళ్ళ మీద ఏమాత్రం కోపం పెట్టుకోకుండా, నాయనే వీళ్ళని క్షమించు నాయనని చెప్పి ప్రార్థన చేయాలి. మీకు అర్థమైందా? నువ్వు ఎక్కడికి పనికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కావచ్చు, నీ మీద ఏమేం చేస్తున్నాడు చెప్పండి, లేనిపోయిన ఎన్నో వేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అన్నారని నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకూడదు. వాళ్ళు నన్ను అలా అన్నారు, ఎలా అంటే నేను మంచిదాన్ని అయితే, మంచివాడినైతే, బుద్ధిమంతుడైతే, బుద్ధిమంతురాలనైతే నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, లేనిపోని ఎన్నో నా గురించి చెడుగా బయట చెప్పేస్తున్నారు, అలాగేలాగా నువ్వు మనసులో నువ్వు బాధ పెట్టుకోకూడదు. అంటే నువ్వేం చేయలేదు, వాళ్ళని క్షమించట్లేదు అని అర్థం. వాళ్ళ గురించి ఎవరైనా నీకు హాని చేశారంటే వాళ్ళ గురించి నువ్వు బాధపడుతున్నావు అంటే, ఎవరైనా లేనిపోయి నీ మీద అన్నప్పుడు కానీ, లేనిపోయిన మాటలు అనేసి, లేకపోతే నేను బాధ పెట్టినప్పుడు కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, ఏమైనా చేసినప్పుడు పిడుగుద్దులు గుద్దడం కానీ, లేకపోతే గొంతు పట్టేసుకొని, లేకపోతే జుట్టు పట్టుకొని లాగేసి బాధేయడం కానీ, లేకపోతే ఇంట్లో ఏదుంటే తీసుకొని ఇసిరేయడం కానీ, ఏమైనా చేసినప్పుడు నువ్వేం చేయాలనంటే, నాయనా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు నాయనా, వీళ్ళని క్షమించు నాయనా అని ప్రార్థన చేయండి. మీకు అర్థమైందా? వాళ్ళు సింహాలకు ఆహారం చేస్తుంటే ఆ సమయంలో ఎవరికైనా కోపం వచ్చేస్తాయి. ఎవరికైనా ఏమొస్తుంది చెప్పండి? కోపం వచ్చేస్తాయి. కోపం వచ్చేసి వాళ్ళు ఏదో ఒకటి చేయాలనుకుంటారు. సింహాలకు ఆహారం చేస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? కలబడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి నానా బూతులు తిడతారు, ఎన్నో చేస్తారు. అయినప్పటికి కూడా పరిస్థితులు ఆ విధంగా చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారండి, అయ్యా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు నాయన, నేను క్షమించడానికి. ఎందుకని అలా చేయడం వలన వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ఆయన ఎవరి పాపాలు? నీ పాపాలు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందనంటే, మిమ్మల్ని ఎవరైనా హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు మీరు వారు క్షమించాలి. అప్పుడు వారిని ఎప్పుడైతే మీరు క్షమిస్తారో నీ పాపాలు కూడా అప్పుడే క్షమించబడతాయి. పైన ఆ పాపాలు క్షమించబడాలంటే ఎదుటి వాళ్ళు క్షమించాలి. నువ్వు క్షమించలేదనుకోండి, పుట్టిన దగ్గర నుండి నువ్వు చేసిన పాపాలన్నీ నేను అట్టిపెట్టుకుని ఉంటాయి. అలాగే పోవయి, చెడ్డవారే కావచ్చు, దుష్టులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను ఏది అన్నప్పుడు కూడా వెంటనే నాయన వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళకి క్షమించిన ఆయన అని ప్రార్థించాను. అప్పుడు నీ పాపాలు క్షమించు. నీవు కనుక వాళ్ళని క్షమించకుండా వాళ్ళ ఎన్ని కనుక హృదయంలో పెట్టుకొని ఉన్నావు అనుకోండి, నీ పాపాలు కూడా ఆయన హృదయంలో పెట్టుకుని ఉంటాడు. క్షమించబడదు, నువ్వు పాపిగానే ఉంటావు. క్షమించకపోతే ఎత్తబడదు. కాబట్టి ఆ సమాధానం అన్నమాట. సమాధానం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? క్షమించడం ద్వారా, క్షమించమని ప్రార్థించడం ద్వారా. ఈ 2000 సంవత్సరాల్లో ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. మౌనముగా ఉండి అన్ని భరిస్తూ ఆయన ప్రజలు ఆయన కానీ, అంటే ఆయన వధువు కానీ భరించి
క్షమించిన ఆయన, క్షమించిన ఆయన, క్షమించిన ఆయన, వారి పాపములు క్షమించిన ఆయన, వారి మాటలు క్షమించిన ఆయన, వారి యొక్క దోషాలు క్షమించిన ఆయన, వారి ఆలోచనలు క్షమించిన ఆయన, వారి క్రియలు క్షమించిన ఆయన. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని క్షమించి, వీళ్ళని క్షమించి అంటుంటావు. నిన్నే కాదు, నీకు ఎవరైనా హాని చేస్తే వారిని క్షమించమని నేను ప్రార్థన చేస్తూ ఉండాలి. నీవెవరికైనా హాని చేస్తే నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి, సర్వశక్తిమంతుని విషయంలో వినోదంగా ఉంటే ఆయన్ని క్షమించమని అడగాలి. ఇతరుల గురించి క్షమించమని ప్రార్థన చేయాలి. నీ విషయమై క్షమించమని ఆయన అడగాలి. ఇతరుల విషయంలో అయినట్టయితే అడగాలి. ఈ విధంగా నీవు సమాధానం పొందుతుంటావు. అప్పుడు నీకు ఆయనకు విరోధిగా ఉండడు. సమాధానం కలగాలి. నువ్వు ఏదైనా పొరపాటు చేసావు, ఆయన నన్ను క్షమించాను, కానీ ఆయన ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. అప్పుడు నీకు ఆయనకు సమాధానము కలుగుతుంది. కానీ నువ్వు అవి లేకుండా కనుక ఉన్నట్టు క్షమించబడేటువంటి, లేకపోతే క్షమించాలని అడిగేటువంటి ఒక తగ్గింపు మనసు కనుక నీకు లేకపోయినట్లయితే, తగ్గింపు మనసు కలిగిన వారే ఆ విధంగా అడుగుతారు. తగ్గింపు మనసు లేని వారు అడగలేరు. ఇంట్లోనే ఎవరిని కూడా అడగలేరు, బయట వాళ్ళని కూడా అడగలేరు. ఆ తగ్గింపు మనసు కలిగిన వారు వారి పాపలను నిలిచొట్టారు, క్షమించమని అడగలేరు. కాబట్టి అందువల్ల వాళ్ళకి సర్వశక్తిమంతుని వచ్చి సమాధానం ఉండదు. ఎందుకంటే క్షమించమని అడగలేదు, ఇతరులు క్షమించలేదు. మీకు అర్థమైందా? క్షమించమని అడగలేదని ప్రార్థించలేదు. అందుచేత వాళ్ళు సమాధానం లేని వారుగా ఉంటారు. అందుకనే నీకు ఆయన సన్నిధిలో సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు ఒక ఆవిడ ఉంది, లేకపోతే ఆమె జీవితంలో చాలా పాపాలు ఉన్నాయి. అయ్యో నేను ఇలా నడిచాను, అలా నడిచాను, వాళ్ళకి అన్యాయం చేశాను, వాళ్ళని ఇలా అన్నాను, అలా అన్నాను, అలా జీవించాను, ఇలా జీవించానని ఆ హృదయంలో ఆ దోషారోపణ చేస్తున్నప్పుడు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చేసి నన్ను క్షమించిన ఆయన అని అంతరంగంలో ఏ విషయంలో అయితే దోషారోపణ చేస్తుందో వాటన్నిటిని కూడా ఒప్పుకున్నావు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? సమాధానము వచ్చేస్తుంది. ఆ విధంగా సమాధాన పడడానికి ఒక సమయము కాలదు ఆయన మనిస్తాం. అందుకని సమాధాన సువార్త అంటే ఆ సువార్తను విని నువ్వు పశ్చాత్తాపడడం ద్వారా, నీ పాపములు ఒప్పుకునడం ద్వారా, నీ దోషాలు ఒప్పుకునడం ద్వారా ఆయన దగ్గర నీకు సమాధానము దొరికేటువంటి కాలమే సమాధానము దొరుకుటకు ఒక సమయం అంటారు. ఆయన అమరిస్తారు. హల్లెలూయా. అల్లే లోకానికి ఆ విధంగా 2000 సంవత్సరాలు సమాధానము దొరుకు సమయము ఇవ్వబడింది. 2000 సంవత్సరాలు. అందువల్ల సమాధానం దొరుకు సమయము కలదు. అయితే యుద్ధమునకు లేకపోతే యుద్ధము చేయుటకు ఒక సమయం కలదనుంది. ఇప్పుడు గొర్రెపిల్లగా ఆయన మౌనముగా ఉండి ఆ దెబ్బలన్నీ తిని ఆ శరీరమంతా, ఆ గొర్రెపిల్ల శరీరమంతా రక్తంతో నింపబడి ఆయన మౌనముగా ఉన్నాడు ఆయన ఈ 2000 సంవత్సరాలు. ఎందుకంటే నువ్వు ఎవరినైనా హింసిస్తే ఆయన హింసించినట్టు, అది ఆ గాయం ఆయన తగులుతుంది. నీ ఎవరినైనా కొడితే ఆయన కొట్టినట్టే. నిన్నెవరిని కొట్టారనుకోండి, ఆ దెబ్బ నీకు కాదు, ఆయన తగులుతుంది. అది మీరు అనుకుంటున్నారా సంగతి? మీకు తెలియదేమో. ఎదుటి వారికి నువ్వు మేలు చేసినా ఆయన చేసినట్టే, కీడు చేసినా ఆయనకి చేసినట్టే. నువ్వు ఎవరినైనా ఏదైనా గుద్దామనుకోండి, వంగదీసి బలం ఉంది కదా అని గుద్దామనుకోండి, అప్పుడు నువ్వు అక్కడ వంగదీసి గుద్దింది ఎవరు చెప్పండి? మెస్సీ. నీకు అర్థమవుతుందా? నువ్వు వంగదీసి గుద్దింది ఎవరు చెప్పండి? మెస్సీని. ఆయన ఆ విధంగా గొర్రెపిల్లగా ఉంటూ వచ్చాడు 2000 సంవత్సరాలు. మరి ఆయన ఆత్మ నీలో ఉన్నదాన్ని బట్టి నువ్వు కూడా గొర్రెపిల్లలా ఉన్నావు, అవునా? అందుకనే మెస్సయ్య 2000 సంవత్సరాల క్రితం వెళ్ళేటప్పుడు ఏం చేశాడనంటే, ఆయన పరిశుద్ధాత్మ నుంచి వెళ్ళాడు, మహిమ శరీరంతో పైకి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? ఆత్మ భూమి మీద ఉంది, శరీరమేమో పైన ఉంది తిరిగి లేచినప్పుడు.
ఆత్మేమో భూమి మీద ఉంది, ఆ శరీరం ఏమైపోయింది, పైకి వెళ్ళిపోయింది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఇప్పుడు ఈ సెకండ్ కమింగ్ ఏంటంటే యుద్ధము చేయు సమయం ఇది. ఆయన నామనిస్తాం. ఇంకా లోకముతో సమాధాన పడుట కొరకు ఆయన సమాధాన సువార్త, ఈ ప్రజలు ఆయనకు విరోధులుగా ఉండకూడదని తమ పాపాలు ఒప్పుకొని నామాన్ని ధరించుకొని సమాధానం పొందాలని, ఆయనతో సమాధానంగా ఉండాలని ఈ 2000 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించాడు. కానీ ఇప్పుడైనట్లయితే ఆయన ఇంకా సమాధాన సువార్త ద్వారా ఆయన మూసివేసి ఇంకా మౌనముగా ఉండకుండా ఆయన ఇప్పుడు యుద్ధము చేయడానికి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఈ యుద్ధములో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? యుద్ధము చేసి, ఎవరి మీద యుద్ధం చేసి? మరణము మీద యుద్ధము చేసి ఆ మరణం నుండి నిన్ను విడిపించి ఆ మరణాన్ని కడపడి నాశనము చేయబడి శత్రువు మరణం అన్నది. ఆ మరణాన్ని నాశనము చేసేవాడు, నాశనము చేయుటకు ఇప్పుడు ఆయన వచ్చాడు. ఇది యుద్ధ సమయం అంటారు దీన్ని. ఇప్పుడు యుద్ధ సమయంలో మనం ఉన్నాం. అందుకనే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఆయన ముందేమో ఇజ్రాయెల్ నడుస్తున్నారు, వెనక ఐగుప్తు సైన్యం నడుస్తున్నారు. దూత ఇజ్రాయెల్కు ముందున్నాడు దూత. అప్పటి వరకు ఆయన సమాధాన దూతగా ఉన్నాడు. ఆయన తెల్లవారుజాము వచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడనండి? ఇజ్రాయేలుకిని ఐగుప్తీయులకి నడుమ ప్రవేశించి ఆయన యుద్ధము చేయడము ఆరంభించాడు. యుద్ధం అంటే ఏమిటి? విమోచన. యుద్ధంలో ఏం జరుగుతుంది చెప్పండి? విమోచన జరుగుతుంది, విమోచన కార్యం. అందుకనే ఇప్పుడు వధువుని మరణము నుండి విమోచించుడు కొరకై, శరీరము నుండి విమోచించుడు కొరకై, శరీర సంబంధమైన వాటి నుండి విమోచించుడు కొరకై ఆయన వచ్చి ఇప్పుడు ఈ శరీరం మీద యుద్ధం చేస్తున్నాడు. ఆయన లోకాశల మీద యుద్ధం చేసి నిన్ను ఆయన ఏం చేస్తున్నాడండి? దాన్ని విడిపిస్తున్నాడు, విమోచిస్తున్నాడు. ఐగుప్తు సైన్యం నుండి ఇజ్రాయేలు విమోచించినట్లు కానీ నిన్ను కూడా ఈ లోక సంబంధమైన అపేక్షల నుండి, కోరికల నుండి, తలంపుల నుండి, అన్నిటి నుండి కూడా ఆయన విడిపించుటకై ఆయన రాజుగా వచ్చాడు. ఎందుకంటే రాజే కదా యుద్ధం చేసేది. యుద్ధం ఎవరు చేస్తారు? రాజే యుద్ధం చేస్తాడు. మన పుస్తకాల్లో మనం చదువుకుంటాం, శ్రీకృష్ణదేవరాయలు రాజు యుద్ధం చేశాడని. బైబిల్లో కూడా సొలొమోను యుద్ధం చేయలేదు, కానీ దావీదు యుద్ధాలు చేశాడు. దావీదు రాజే కదా, మరి యుద్ధాలు చేశాడా లేదా? యుద్ధాలు ఎవరు చేస్తారో? రాజు చేస్తారు. రాజుతో పాటు సైన్యం ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు ఆ రాజే యుద్ధం చేయడానికి వచ్చాడు ఆయన. ఇది ఏ సమయం? ఇది ఆయన యుద్ధము చేసే సమయం. అందుకని ఐగుప్తీయులు అంటారు, యావే వారి పక్షంలో మనతో యుద్ధం చేయించున్నాడు, మన పారిపోదాం రండి అన్నారు. ఇప్పుడు కూడా ఈ వర్తమానము ఏమిటి చెప్పండి? ఈ వర్తమానం ఏమిటి? ఈ వర్తమానం నీ హృదయంలోనికి వచ్చేసి ఏం చేస్తే నీలో ఉన్నటువంటి ఆ శత్రువుని బయటికి త్రోసేస్తుంది, తరివేస్తుంది, పారిపోతారన్నమాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఈ వర్తమానమే ఆయన వాక్య రూపంలో నీ హృదయంలోకి వచ్చేస్తాడు. ఎలా వస్తాడు చెప్పండి? వాక్యం నమ్మగానే ఆయన హృదయంలోకి వచ్చేస్తాడు. విశ్వాసం ద్వారానే వస్తాడు ఆయన. నువ్వు నమ్మితే వస్తాడు ఆయన, నమ్మకపోతే రాడు. కాబట్టి ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఆయన ఆ విధంగా వచ్చి నీ హృదయంలోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడనండి, నీ హృదయంలోనికి వచ్చేటువంటి ఆ లోక సంబంధమైన వాటి మీద యుద్ధం చేస్తున్నాడు అన్నమాట. వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడు చెప్పండి? యుద్ధము చేస్తున్నాడు. ఎవరితోటి? ఈ శరీరము
అయితే సాతాను ఏం చేస్తుంటాడంటే ఈ లోకమేం అంతం కాదులే అంటాడు సాతాను. ఇదిగో లోకంలో అందరూ చూడు ఎలా గొప్పలు అయిపోతున్నారో అంటాడు సాతాను. అప్పుడు సర్వశక్తిమంతుని వాక్యం ఏముంటుందండి అంటే సర్వశక్తిమంతుడు ఏమంటాడండి, చూడు ఈ 2000 సంవత్సరాలకు ఒక రక్షణ వచ్చింది, ఇది చివరి సమయము, 8వ దినంలో ఉన్నాం, ఎక్కువజాములో ఉన్నాం, మూడో దినంలో ఉన్నాం, కాబట్టి నువ్వు లోకంలో వాటిని ప్రేమించు అని వాక్యం చెప్పాడు. అప్పుడు అపవాది ఏం చేస్తాడు చెప్పండి, వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందువల్ల ఇది ఏ సమయం అనండి, యుద్ధ సమయము. నీ హృదయంలో యుద్ధం జరుగుతూ ఉంది, నీ హృదయంలో యుద్ధము జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నీ భర్తో లేకపోతే నీ భార్యో లేకపోతే ఎవరొకరి ఇంట్లో ఇదిగో మా వాళ్ళు ఏదో సంబరాలు చేసుకుంటున్నారట, రమ్మంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు రమ్మంటున్నారు అని అంటారు. లోపల వాక్యముగా ఆయన ఉంటాడు. వాక్యం అనగా ఎవరు చెప్పండి, ఆయన. ఆ వాక్యం నీ హృదయంలో ఉండేవాడుదనంటే నీవు అలాంటి అన్య సంబంధమైన పండుగలు ఆచారాల దగ్గర నువ్వు వెళ్ళకూడదు అంట. నిన్నేం చేస్తా చెప్పండి, వెళ్ళనీయకుండా ఆ వాక్యము అడ్డగించేస్తుంది. అప్పుడు నువ్వు ఆయన మాట వినకుండా సర్వశక్తివంతుని మాట విని నిలబడిపోతావు. అప్పుడు అపవాది ఏమైనట్టు, నిన్ను వదిలిపెట్టు, ఆ మాట వదిలిపెట్టు. ఆ విధంగా ఆయన ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. అందుకని ఇది ఏ సమయం అంటే యుద్ధ సమయము. అందువల్ల ఈ యుద్ధ సమయంలో ఆయన ఏం చేస్తాడనంటే ఆ యొక్క మరణమును జయించి, అంటే ఆ మరణాన్ని నీ పాదముల క్రింద చితకద్రొక్కించి, సాతానుని నీ పాదముల క్రింద చితకద్రొక్కించి ఇప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా? మరణమును నాశనం చేసి నేను తీసుకెళ్ళిపోతాడే. అదే విజయమందు మరణము మింగివేయబడి, ఈ విజయమందు మరణము మింగివేయబడి. దీన్నే ఫిలే అంటారు, ప్రేమ అంటే మానవ ప్రేమ అంటారు. దీన్ని ఏ ప్రేమ అంటారు చెప్పండి, మానవ ప్రేమ. ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్పాలని అంటే ఆయన ఒక రాజు, ఎవరు, సర్వశక్తిమంతుడు, పరలోక రాజు. ఈ భూ సంబంధమైనటువంటి రాణి అయినటువంటి వధువుని ఆయన ప్రేమించాడు. మీకు అర్థమైందని నేను చెప్పేది, ప్రేమించాడు కాబట్టి. అయితే ఈ ఇంకొక వేరే రాజు ఏం చేస్తున్నాడంటే, సాతాను సంబంధమైన రాజు ఆయన ప్రేమించిన వధువుని దక్కించుకోవాలని చూస్తున్నాడు. మీకు అర్థమైందని నేను చెప్పింది, దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఈమెమో ఈయన్నే ప్రేమిస్తుంది తప్ప వాడు ఎన్ని ఎర్రలేసినా ఎన్ని మాటలు చెప్పినా కానీ అతడు మాటల్లో పడిపోవడం లేదు. ఈయన కోసమే నిలబడతా ఉందన్నమాట. వాడు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఆమెని, చాలా కష్టాలు పెడుతున్నాడు ఆ కన్యకని, చాలా రకరకాలుగా శ్రమలు పెడుతున్నాడు. అయినా కానీ ఓర్చుకొని కష్టాలు పడుతూ ఆయన వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు అని చెప్పి ఆమె కనిపెట్టుకొని ఉందన్నమాట. ఇప్పుడు ఆయన వచ్చాడు. మీకు అర్థమైందా? వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నిన్నెవరైతే శ్రమ పెట్టారో, ఏ మరణము, ఏ అపవాది, ఏ లోక సంబంధమైనది ఏదైతే ఉందో దానిని ఇప్పుడు నాశనం చేసి, ఈ శరీర సంబంధమైన దాన్ని నాశనం చేసి నిన్ను విడిపించుకొని తీసుకెళ్ళిపోతాడు. ఆయన నామనిస్తాడు. ఆ శత్రురాజు ఎవరంటే మరణం. మీకు అర్థమైందా? అందుకని నువ్వు అతని నుండి విమోచించమని, అతని నుండి కాపాడమని, అతడు లోకంలో లాక్కొని వెళ్ళిపోవాలని చూస్తున్నాడు, తన రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నాడు, నన్ను విడిపించమని నువ్వు మూలుగుతూ ఉన్నావు. ఇప్పుడు ఆయన ఏం చేశాడండి, వచ్చి ఆ రాజుని చంపి ఇప్పుడు నిన్ను తీసుకొని వెళుతున్నాడు. దీన్ని ఏమంటారంటే మానవ ప్రేమ అంటారు. మానవ ప్రేమ. ఆ విధంగా సర్వశక్తిమంతుడు ఇప్పుడు నిన్ను రక్షించువాడుగా ఉన్నాడు. దీన్ని ఫిలే అంటారు. ఫిలే అంటే ఏమిటి? ప్రేమ. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు? యుద్ధము చేయడానికి. ఎవరితోటి? శత్రురాజుతోటి. అర్థమైంది? నేను ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో, ఎవరైతే నేను హింసిస్తూ ఉన్నారో, నువ్వు
విమోచించమని నువ్వు మూలుగుతూ ఉన్నావు. ఈ రాజు నుండి నన్ను విమోచించు, ఈ యొక్క సాతాను నుండి నన్ను విమోచించు, ఈ శరీరం నుండి నన్ను విమోచించు, ఈ లోకం నుండి నన్ను విమోచించు అని నువ్వు మూలుగుతూ ఉన్నావే. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడండి, ఈ యుద్ధంలో వాడిని ఓడించి, నీకు అర్థమైందా, వాడిని నాశనం చేసి, అందుకని కడపడ నశింపజే శత్రువు మరణం నిన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, యుద్ధము ఐగుప్తీలతోటి యుద్ధము చేసినట్లుగానే ఇప్పుడు ఆయన నిన్ను విడిపించడం కోసము నీ పక్షముగా ఆయన నిలబడి ఆయన లోకముతో యుద్ధము చేస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. ఆయన నీ హృదయంలో ఉండి ఆయన నువ్వుగా చేస్తుంది. ఆయన అనే ఎవరు, వాక్యమే. ఇప్పుడు ఆయన నీలో ఉండి యుద్ధము చేస్తున్నాడు. వాడు నేను లోకంలో తీసుకెళ్ళిపోకుండా, తన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోకుండా, శ్రమంలోకి తీసుకుని వెళ్ళిపోకుండా ఇప్పుడు ఆయన యుద్ధము చేసే సమయము. ఈ యుద్ధములో ఏం కలుగుతూ ఉంది, విమోచన జరుగుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల నేను తీసుకొని వెళ్ళి ఆ పైన పెట్టేస్తాను. నిన్ను విడిపించుకొని యుద్ధంలో ఆ శత్రువు చేతిలో, ఆ శత్రువు అంటే మరణం అనేటువంటి దానిలో ఉన్నావు. నువ్వు విడిపించమని మూలుగుతూ ఉన్నావు. నువ్వు ఆయన బిడ్డవే, ఆయన సొత్తువే, ఆయన భార్యవే. కానీ నువ్వు ఎక్కడున్నావు, మరణము వేరే రాజు అతడు చేత బాధించబడుతూ ఉన్నావు నువ్వు. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి యుద్ధము చేసి, అతడి మీద యుద్ధం చేసి నిన్ను విడిపించుకొని తీసుకెళ్ళిపోతాడు. ఆ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, వాడి యొక్క సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాజ్యాన్ని నాశనం చేయొచ్చు కదా అని అనొచ్చు. రాజ్యాన్ని నాశనం చేశాడు అనుకోండి, ఆ రాజ్యంతో పాటు నువ్వు కూడా ఏమైపోతావు, నశిస్తావు. అర్థమైందా నీకు? అలా నశించకుండా ఉండాలంటే ఆయన ఏం చేయాలంటే, ముందుగా నిన్ను వాడిని ఓడించి, వాడి చేతిలో నుండి, ఆ మరణం చేతిలో నుండి, ఈ శరీరం చేతిలో నుండి, ఈ లోకాశల యొక్క చేతిలో నుండి నిన్ను విమోచించుకొని పైకి తీసుకెళ్ళిపోతాడు. అందువల్ల ఇది ఏ సమయం అని అంటే యుద్ధ సమయము. ఆయన ఇప్పుడు యుద్ధము చేయు రాజుగా ఉన్నాడు. ఆయన గొర్రె పిల్లగా లేడు. ఆయన దీన వధువుని, ఎందుకంటే ఆమె జయించలేదు, ఆమె పోరాడలేదు, ఆమె ఆ రాజు కొరకు గొర్రె పిల్ల వలె కనిపెట్టుకుని ఉన్నది. అందుకని ఆయన గొర్రె పిల్ల రక్షించే కాపరి కాబట్టి, రాజు కాబట్టి ఆయనే వచ్చి విడిపించాలి. అందువల్ల ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడండి, విడిపించేటువంటి రాజుగా ఆయన ఉన్నాడు, విమోచించు రాజుగా ఆయన ఉన్నాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఇది ఏ సమయం అని అంటే యుద్ధ సమయం. ఇది ఏ సమయం, ఇది యుద్ధ సమయం. సమాధాన సమయము అయిపోయింది. లోకానికి సమాధాన సువార్త అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆయనే మౌనంగా ఉన్న ఆయనే యుద్ధ సమయం వచ్చేవారు కూడా మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా మౌనంగా లేడు. ఇక రంగం మీదకి వచ్చేసాడు. నీకు అర్థమైందా? రంగం మీదకి వచ్చేసి ఇప్పుడు ఆయన యుద్ధము చేయవాడుగా ఉన్నాడు. ఆయన అంటే అప్పటి వరకు ప్రతిగా దండించలేదు. ఆయన కలవరి శిలువలో ముళ్ళకిరీటం పెట్టినప్పుడు కానీ, కలవరి శిలువలో ప్రక్కలో బళ్ళెంతో పొడిచినప్పుడు కానీ, శిలువ మీద భుజం మీద పెట్టినప్పుడు కానీ పగ తీర్చుకున్నాడా? తీర్చుకున్నాడు. ఉన్నాడు. మౌనంగా ఉన్నాడంటే ఎందుకంటే ఆయన తెలుసు యుద్ధ సమయం ఉంది, పగ తీర్చుకునే సమయం ఉంది, ప్రతిదండన సమయం ఉంది. ఎవరైతే కీడు చేశారో వారికి ప్రతిగా కీడు చేసే సమయం ఉంది, ప్రతిఫలం ఇచ్చే సమయం ఉంది అని చెప్పి ఆ సమయం కొరకు కనిపెట్టుకుని అలా మౌనంగా ఉన్నాడు ఆయనే. ఎందుకంటే ఆయనే రక్షించువాడు, ఆయనే శిక్షించువాడు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఆయన ఏం చేస్తున్నాడనంటే ప్రతిగా దండించే రాజుగా ఉన్నాడు. ప్రతిఫలం ఇచ్చే లోకానికి వాని క్రియలను బట్టి, వాళ్ళ యొక్క పాప మాటలను బట్టి, వాళ్ళ పాప క్రియలను బట్టి, వారు చేసిన చెడ్డ క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే రాజుగా
ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజులారా రాజు, ప్రభువుల ప్రభువు ప్రభువు, రాజులారా రాజు, గ్లోరీ, ప్రభువుల ప్రభువు ప్రభువు, వాదములేలా అందరికీ దైవము శ్రీయావే. పిల్లరా, ఇప్పుడు రాజుల రాజుగా ఆయన వచ్చాడు. ఇది ఏ సమయం చెప్పండి? యుద్ధ సమయము. యుద్ధ సమయం అంటే విమోచించే సమయము. ఆయన మరణముతో యుద్ధము చేసి మరణం నుండి నిన్ను విమోచిస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. విజయమందు మరణము మృంగివేయబడుతుంది. మరణముతో యుద్ధము చేయడానికి వచ్చాడు ఆయన. మరణము లేని రాజ్యాన్ని తీసుకుని రావడం కోసము, మరణము లేని వధువుగాను ఉండడం కోసము, మరణం నుండి విమోచించడానికి ఆయన వచ్చినటువంటి రాజు. ఇది ఏ సమయం? ఇది యుద్ధ సమయం. సమాధానపడే సమయం ఉందా? లేదు, అయిపోయింది. ఎవరికి లోకానికి లేదు. ఇది నీకు మాత్రమే, నీకు మాత్రమే. అందువల్ల ఇప్పుడు ఆ రాజే, ఆ పరిశుద్ధాత్మే, ఆయనే మనలో ఉండి, నీలో ఉండి, ఆ నక్షత్రం నీలో ఉండి, ఈ తెల్లవారుజాము వేకువజాము అనేది ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? తూర్పును ఉదయించినప్పుడు నక్షత్రము వేకువజాము అనేది భూమి మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు వేకువజాము అనేది ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. ఆయన నామస్తం. మరి వేకువ చుక్క నీ హృదయం ఉదయించినప్పుడు ఆ జాము కూడా ఎక్కడుందో చెప్పండి? హృదయంలోనే ఉంటుంది. అర్థమైందా మీకు? హృదయంలోనే. అందులో వేకువ చుక్క ఉదయించడం ద్వారా నీ హృదయంలో ఏం జరుగుతుంది చెప్పండి? నీ హృదయం ఏం జరుగుతుంది? చీకటిని విడిచి పగలుని ధరించుకుంటుంది, వెలుగు. అవునా? అంటే మరణము పోయి నిత్య జీవము అమర్చిత చేస్తాను. వేకువ చుక్క నీ హృదయంలో ఉదయించడం ద్వారా, ఇప్పుడు వేకువ చుక్క నీ హృదయంలో ఉదయించడం ద్వారా ఏం జరుగుతూ ఉంది? మరణము పారిపోతుంది. అమర్చిత అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం అనగా రాజ్యం ఇప్పుడు నీ హృదయంలోనికి వచ్చేస్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హృదయంలో యుద్ధము జరుగుతుంది. ఐగుప్తు సైన్యం పోయారు, ఇజ్రాయిల్ అర సముద్రంలోకి వచ్చేసారు. అదే సమయంలో చీకటి పోయింది, వెలుగు వచ్చేసి. సేమ్ ఇది నీ హృదయంలో జరుగుతుంది. కాబట్టి పిల్లరా, తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఇది ఏ సమయం చెప్పండి? యుద్ధ సమయము. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. సమయం, ఇది సమయం, ఎత్తబడే ఈ సమయం, పైకెత్తబడే ఈ తరుణం, మెస్సయ్యా వచ్చిన కాలం, మెస్సయ్యా వచ్చిన కాలం, మెస్సయ్యా వచ్చిన కాలం, మెస్సయ్యా వచ్చిన కాలం, మెస్సయ్యా 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 ఎత్తబడుదుము, మెస్సయ్యా 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 ఎత్తబడుదుము, మెస్సయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా.